హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రాధా విక్రమ్ కృష్ణతో, నీకు ఏ ఇంటెన్షన్ లేకపోతే సొంత పెళ్ళాంలాగా ఇంట్లోకి ఎందుకు తీసుకొస్తావు అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ, నువ్వు రియాలిటీలోకి వస్తే బాగుంటుంది. ఇది అగ్రిమెంట్ మ్యారేజ్ మాత్రమే. అవసరం నీది నాది, అది గుర్తుపెట్టుకో అంటాడు. రాధా, అందుకే కదా నోరు మూసుకుని ఉంది అంటుంది. విక్రమ్ కృష్ణ, ఎక్కడ నోరు మూసుకున్నావు? డిటిఎస్ రేంజ్లో అరుస్తూనే ఉన్నావు కదా అంటాడు. దీన్ని నోరు మూసుకోవడం అనరు, నోరు పారేసుకోవడం అంటాడు. రాధా, నువ్వు మాత్రం శుద్ధపూసవి, నేను మాత్రం గయ్యాళి గంగమ్మనా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ, నేనన్నానా? అసలు ఈ పంచాయతీ ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటాడు. రాధా, నా భయం చెప్తుంటే నీకు పంచాయతీలా కనిపిస్తుందా అంటుంది. విక్రమ్ కృష్ణ, నువ్వు భయపడట్లేదు, నన్ను భయపెడుతున్నట్లుంది అంటాడు. రాధా, అమ్మమ్మో, ది గ్రేట్ సెల్ఫిష్ మాస్టర్ మైండ్ విక్రమ్ కృష్ణ సార్ని భయపెట్టే వాళ్ళు ఉన్నారా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ, నువ్వు ఉన్నావు కదా, నువ్వు భయపెడతావు కదా అంటాడు. రాధా, నేను భయపెట్టడమా, పెద్ద జోక్ అంటుంది. విక్రమ్ కృష్ణ, ఇలా అయితే 365 రోజులు కాదు, 3 రోజులు కూడా ఈ సంసారం నడవదు అంటాడు. రాధా, సంసారం ఏంటి సంసారం అంటుంది. విక్రమ్ కృష్ణ, అదే కాపురం అంటాడు. రాధా కంగారుగా, కాపురమా అంటే నాతో కాపురం చేద్దామని డిసైడ్ అయ్యారా అంటుంది. విక్రమ్ కృష్ణ, అమ్మ తల్లి, నీకు నీ నోటికో దండం, అందరూ చూస్తున్నారు కాబట్టి, అందరూ నమ్మాలి కాబట్టి హారతిచ్చి లోపలికి తీసుకొచ్చాను అంతే అని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు. రాధా, హలో మిస్టర్ తాడి చెట్టు అంటుంది. నువ్వు చేస్తున్నవన్నీ నిజమని నేను సగం సగం మాత్రమే నమ్ముతున్నాను. ఇదంతా నీ ప్లాన్ కాకపోతే ఓకే, ఒకవేళ నువ్వేదైనా ప్లాన్ చేశావని నాకు తెలిసిందనుకో, నేను వెళ్ళిపోతా అంటుంది. విక్రమ్ కృష్ణ, ఏంటి బెదిరిస్తున్నావా అంటాడు. రాధా, గుర్తు చేస్తున్నా అంటుంది. విక్రమ్ కృష్ణ, నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. రాధా, ఇంకొకటి అంటుంది. విక్రమ్ కృష్ణ, మళ్ళీ ఏంటి అంటాడు. రాధా, మా నాన్నని ఎప్పుడు బయటకు తీసుకొస్తావు అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ, గుర్తుంది, తీసుకొస్తాను అంటాడు. రాధా, ఎప్పుడు అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ, ఇప్పుడే కదా మేడం, మనం చాలా సర్కస్ల తర్వాత ఇంట్లోకి వచ్చింది, ఒక్కరోజు గడువు ఇవ్వండి, రేపు తెల్లారిన తర్వాత అదే పనిలో ఉంటాను, మీ తండ్రి గారిని తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను, ఓకేనా అని చెప్పి విక్రమ్ కృష్ణ వెళ్ళిపోతాడు. రాధా సీనయ్య పద్మలతో తన మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. ఫోటో చూస్తూ, నాన్న, ఇదంతా నీ కోసమే చేస్తున్నాను, నువ్వు బాగుండాలని, బయటకు రావాలని ఈ ఆడపిల్ల చేయని పనికి నేను ఒప్పుకున్నాను. నువ్వు ఆ కేసు నుంచి బయటకు రావడానికి ఎన్ని అవమానాలు, ఎన్ని తిట్లైనా భరిస్తాను నాన్న అనుకుంటూ ఉంటుంది. పెళ్ళంటే ఆడపిల్లకి ఒక జీవితకాలపు మధుర జ్ఞాపకం. కానీ ఆ పెళ్ళి ఒప్పందపు పెళ్ళైంది. ఒక మనిషితో అగ్రిమెంట్ ప్రయాణం, ఒక కుటుంబం ద్వేషం, ఇవన్నీ ఎదుర్కోవాలి. నీ కోసం అన్నింటినీ భరిస్తాను నాన్న అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది రాధా. ఇక భవానీ శంకర్ తన ఫ్రెండ్తో చెస్ ఆడుతూ ఉంటాడు. చదరంగం కూడా మనిషి జీవితం లాంటిదే అంటాడు. మనం ఒకటి అనుకుంటాం, ఎదుటివాడు ఇంకొకలా ఆడతాడు, అంచనాలన్నీ తలకిందులవుతాయి. దురదృష్టం ఏంటంటే ఈ చదరంగం ఆటలో తామే బలవంతులమని అందరూ అనుకుంటారు. ఒక్కొక్కప్పుడు చిన్న సైనికుడు కూడా బలవంతుడుగా మారి రాజునే బెదిరిస్తాడు. ఒక్కొక్కప్పుడు రాజు కూడా వెనకడుగు వేయక తప్పదు, మంత్రి సాయం తీసుకోవాలి అంటాడు. అప్పుడే దమయంతి భవానీ శంకర్ దగ్గరకు వచ్చి అన్నయ్య అని పిలుస్తుంది. భవానీ శంకర్, రా చెల్లెమ్మ అంటూ చెక్ అంటాడు. దమయంతి మాట్లాడాలి అంటుంది. భవానీ శంకర్ ఆట ఆపేసి, ఇంకొక అడుగేసి ఉంటే ఆట అయిపోయేదమ్మా, మధ్యలో నువ్వు అనవసరంగా అడ్డొచ్చావు అంటాడు. దమయంతి, ఆట ఆల్రెడీ అయిపోయింది అన్నయ్య, విక్రమ్ కృష్ణ ఆ టీ కొట్టు రాధను పెళ్లి చేసుకున్నాడు అంటుంది. భవానీ శంకర్ షాక్ అవుతూ, ఎంత పెద్ద ఎత్తు వేశాడమ్మా అంటాడు. మనం ఆ చిట్టిని చంపాలని యాక్సిడెంట్ ప్లాన్ చేస్తే అది కాస్త తప్పించుకుంది. ఆ విక్రమ్ కృష్ణ గాడు యాక్సిడెంట్ కేసు తిరగతోడి చిట్టి గురించి తెలుసుకోవడం ఏమిటి? సేనయ్య గాడు చిట్టి గురించి నాకు తెలుసని చెప్పడం ఏమిటి? సేనయ్య గాడు భద్రాన్ని చంపడం ఏమిటి? వీటన్నింటి నుంచి విక్రమ్ కృష్ణ గాడిని డైవర్ట్ చేయడానికి ప్రియతో పెళ్లి ప్లాన్ చేస్తే ఆ విక్రమ్ కృష్ణ గాడు రాధను పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? ఇది మామూలు ఎత్తు కాదమ్మా, గ్రాండ్ మాస్టర్ ఎత్తు వేశాడు. సేనయ్య గాడిని చంపించాలని చూశాం, ఆ రాధను చంపుతామని బెదిరించి వాడి నోరు మోయించాం. ఎన్ని స్టెప్పులు మనం వేస్తే ఒకే ఒక స్టెప్తో
రాధను పెళ్లి చేసుకుని ఆట మొత్తం తిప్పేశాడు కదమ్మా అంటాడు. ఈ పెళ్లి వెనక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఎవరిది, ఆ గ్రాండ్ మాస్టర్ ఎవరో నాకు తెలియాలి అంటాడు. ఆ విక్రమ్ కృష్ణ గాడు రాధని కాకుండా ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నా సరేలే అనుకునే వాళ్ళం అంటాడు. పెద్ద ఎత్తే వేశాడమ్మా, గొప్ప ఆటే ఆడాడు అంటాడు. దమయంతి అదే కదన్నయ్య నాకు అర్థం కానిది అంటూ చెస్ కాయిన్స్ని కిందికి తోచేస్తుంది. ఈ పెళ్లి వెనక ఎవరున్నారు? ఇది విక్రమ్ గాడి సొంత ఆలోచన లేక సీనయ్య గాడి ప్రమేయం కూడా ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ నాకు సమాధానాలు కావాలన్నయ్య అంటుంది దమయంతి. భవానీ శంకర్ మన ప్రశ్నలో క్లారిటీ ఉంటే సమాధానం దానంతటా అదే వెతుక్కుంటూ వస్తుందమ్మా అంటాడు. కింద పడిన చెస్ కాయిన్స్ని చూపెడుతూ నువ్వు నెట్టేస్తే పావులన్నీ కింద పడిపోయాయి, కానీ కింద పడ్డా ఒక్క రాజు మాత్రం నిలబడే ఉన్నాడు అంటాడు. నువ్వు కూడా ఈ రాజు లాంటి దానివమ్మా అంటూ ఈ పెళ్లి వెనక మాస్టర్ మైండ్ ఎవరు, మనకు చెక్ పెట్టాలనుకున్నది ఎవరు తెలుసుకోవాలి అంటే నువ్వు వీడిని కలవాలి అంటాడు. ఇక అను బాధపడుతూ ఉంటుంది. రామలింగం అను దగ్గరకు వచ్చి అను కళ్ళు మూస్తాడు. ఏంటి అను, ఏంటి ఈ కన్నీళ్ళు అని అడుగుతాడు. అను నాతో మాట్లాడుకు అంటుంది. రామలింగం నా మీద కోపం ఎందుకను, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పవా అంటాడు. అను అన్నయ్య చేసిన పనికి అందరూ ఫీల్ అవుతున్నారు అంటుంది. రామలింగం దీన్నింకా మీరు మర్చిపోలేదా అని అడుగుతాడు. అను నోర్ముయ్యి అంటూ అంత పని చేస్తే అలా ఎలా మర్చిపోతారు అంటుంది. రామలింగం అనుని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్రియా రామలింగం దగ్గరకు వచ్చి వాళ్ళ పెళ్ళి నువ్వే దగ్గరుండి జరిపించావు అంటుంది. రామలింగం ఏదో మర్చిపోయాను అంటూ వెళ్ళబోతూ ఉంటాడు. అందరూ రామలింగంని వెళ్ళనివ్వకుండా ఆపుతారు. ప్రియా రామలింగం గుడికొచ్చింది అను కోసమని అబద్ధం చెప్పావు కదా అని నిలదీస్తుంది. అను నిజమే కదా, నేను రమ్మనలేరు కదా అనుకుంటూ ఉంటుంది. అందరూ విక్రమ్ కృష్ణ రాధా పెళ్లి గురించి నిజం చెప్పమని రామలింగంని నిలదీస్తూ ఉంటారు. అటుగా వెళ్తూ ఉన్న రాధ రామలింగంని చూసి కంగారు పడుతూ స్విమ్మింగ్ చేస్తూ ఉన్న విక్రమ్ కృష్ణ దగ్గరికి వెళ్ళి అందరూ రామలింగంని కార్నర్ చేసి ప్రశ్నిస్తున్న విషయం చెప్తుంది. విక్రమ్ కృష్ణ ఈజీగా తీసుకుని రాధతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు, నువ్వు టెన్షన్ పడకుండా రిలాక్స్డ్గా ఆ జ్యూస్ తాగు అంటాడు. రాధ కాసేపు ఆగు, మీ ఇంట్లో వాళ్ళు నీ రక్తం తాగుతారు అంటూ నా వల్ల కాదు నేను వెళ్తున్నాను అని చెప్పి రాధ వెళ్ళబోతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ ఆగు, ఎక్కడికి వెళ్తావు అంటాడు. రాధ ఈ ఉత్తుత్తి అత్తారిల్లు వదిలి అసలైన మా పుట్టింటికి వెళ్తాను అంటుంది. విక్రమ్ కృష్ణ మరి మన అగ్రిమెంట్ అంటాడు. రాధ బాబు నీకో దండం, నీ అగ్రిమెంట్కో దండం, నీ పెళ్ళికో దండం, బై బై అంటూ వెళ్ళబోతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధ ఆగు, అలా ఎలా వెళ్తావు అంటాడు. రాధ మిస్టర్ తాటి చెట్టు నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా, ఇంట్లో వాళ్ళందరూ రామలింగం అన్నయ్యను టార్చర్ చేస్తున్నారు, ఏం జరిగిందో చెప్పమంటున్నారు, రామలింగం అన్నయ్య కాసేపట్లో నిజం చెప్పేసేలా ఉన్నాడు అంటుంది. విక్రమ్ కృష్ణ అలా ఎలా చెప్తాడు అంటాడు. రాధ 5 నిమిషాలాగు, ఎలా చెప్తాడో నీకే అర్థమవుతుంది, అందరికీ మన అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలిసిపోతుంది, అప్పుడు అందరూ నీకు ఈ స్విమ్మింగ్ పూల్లోనే ఇంకో పెళ్లి చేస్తారు అంటుంది. విక్రమ్ కృష్ణ అయ్య బాబోయ్ అంటూ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి డ్రెస్ వేసుకుని పరిగెడుతూ ఉంటాడు. రాధ ఏం పర్లేదు, రిలాక్స్డ్గా నువ్వు ఇక్కడే ఉండి స్విమ్మింగ్ చెయ్యి అంటూ టీస్ చేస్తుంది. ఈ నెల పోలీస్ ఆఫీసర్ అయ్యారో కర్మ అని అనుకుంటూ ఉంటుంది రాధ. విక్రమ్ కృష్ణ పరిగెత్తుతూ ఇంట్లోకి వచ్చి రామలింగం చూసి నీకు అసలు బుద్ధుందా అంటాడు. రామలింగం లేదురా, అందుకే నీకు ఫ్రెండ్ అయ్యాను అంటాడు. విక్రమ్ కృష్ణ నీకొక ఇంపార్టెంట్ పని అప్పగించాను కదా, వెళ్ళి ఆ పని చూడు అంటాడు. రామలింగం వెళ్ళబోతూ ఉంటే అందరూ అలా ఎలా వెళ్తావు, ఇది అంతకన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ అంటూ రామలింగంని ఆపుతారు. రామలింగంని చెప్పమని అడుగుతూ ఉంటారు. విక్రమ్ కృష్ణ చెప్పడానికి నీకు ప్రాబ్లం ఏంటిరా అని అడుగుతాడు. రామలింగం నీ పెళ్లికి మంగళసూత్రం నువ్వు కడితే ఆ పెళ్లికి సూత్రధారిని నేనంటున్నారు, అసలేంటో చెప్పు అంటున్నారు అంటాడు. విక్రమ్ కృష్ణ చూడండి, మీ అందరికీ ఒకేసారి చెప్తాను, మళ్ళీ కన్ఫర్మేషన్లు కౌన్సిలింగ్లు ఇవ్వడాలు నా వల్ల కాదు అంటూ రామలింగంని వెళ్ళమని చెప్తూ ఆ కేస్ నంబర్ అంటాడు. రామలింగం 13 అని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు. రామచంద్రయ్య రామలింగంని ఆగమని చెప్పి కేసు నంబర్ ఏంటి అని అడుగుతాడు. రామలింగం తడబడుతూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ ఇప్పుడే కదా చెప్పావు, అలా ఎలా మర్చిపోతావు అంటాడు. రామలింగం సారీరా మర్చిపోయాను అంటూ రామచంద్రయ్యతో అంకుల్ ఫైల్లో చూసి ఫోన్ చేస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు. రామచంద్రయ్య ఆగు అంటూ నీ టెన్షన్, కొందరు ఓవర్ యాక్షన్ చూస్తూ ఉంటే ఈ పెళ్లి మీద నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అంటాడు.
విక్రమ్ కృష్ణ అది మీ ప్రాబ్లం అంటాడు. ప్రియా, అసలు మీరిద్దరూ ఎప్పుడు లవ్లో పడ్డారు, ఎప్పుడు కలిశారు, పెళ్లి దాకా అలా ఎలా వచ్చారు అని అడుగుతుంది. రామలింగం గుడ్ క్వశ్చన్, అబ్సల్యూట్లీ గుడ్ క్వశ్చన్ అంటూ విక్రమ్ కృష్ణను చూసి నన్ను చూస్తావేంటి, అడిగిన దానికి చెప్పరా అంటాడు. విక్రమ్ కృష్ణ చెప్తా, అది ఒక పెద్ద కథ, బిగ్ స్టోరీ, పాన్ ఇండియా స్టోరీ అంటూ విక్రమ్ కృష్ణ గాడి ప్రేమ కథా చిత్రం చాలా పెద్దది అంటాడు. ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ అంటూ అంత స్టోరీ వినే ఓపిక మీకుండదు, వెళ్ళండి అంటాడు. ప్రియా షార్ట్ ఫిల్మ్లా షార్ట్గా చెప్పు అంటుంది. విక్రమ్ కృష్ణ ఇలా తగులుకున్నారేంట్రా బాబు అనుకుంటాడు. ప్రియా నిన్నే చెప్పు, పెద్ద స్టోరీ అన్నావు కదా అంటూ అసలు చెప్పడానికి ఏమైనా ఉంటే కదా అంటుంది. విక్రమ్ కృష్ణ చాలా ఉంది అంటూ మీరందరూ వినండి, నేను చెప్తాను అంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న రాధ పళ్ళు నూరుకుంటూ విక్రమ్ కృష్ణని కోపంగా చూస్తూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ ప్రేమ, లవ్, ఇష్క్, ప్యార్ అంటూ అదొక చీమ లాంటిది అంటాడు. అను అదేం పోలిక దరిద్రంగా అంటుంది. విక్రమ్ కృష్ణ చెప్పనిస్తారా చెప్పనివ్వరా అంటూ చటుక్కున చీమ కుట్టినట్టు పుట్టుకున్న ప్రేమ పుడుతుంది అంటాడు. ప్రియా ఈ చీమ దోమ కథ కాకుండా ఏమైందో చెప్పు అంటుంది. విక్రమ్ కృష్ణ ఆ కళ్ళు, ఆ జడ, ఆ ఇది అంటూ అబ్బో డమాలను పడిపోయాను అంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న రాధ నాకు ఏదో చెప్పి అగ్రిమెంట్ అని నమ్మించావు, ఇదా అసలు సంగతి అనుకుంటూ చెప్తా అని అనుకుంటూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య రాధతో ఈరోజే తెలిసింది, మా ఇంట్లో వాళ్ళను నమ్మించడానికి మొదటి మోసం నాతోనే మొదలుపెట్టావు కదా అంటాడు. ఈ ఇంట్లో వాళ్ళ మొహాలు చూశావా, అందరి కళ్ళు కన్నీటి వర్షంలో తడిసిపోయాయి అంటాడు. ప్రియా జీవితాన్ని లాక్కున్నావు, ప్రియా ఆనందాన్ని లాక్కున్నావు అనే దానికన్నా దొంగిలించావనడం కరెక్టేమో అంటాడు. రాధ నన్ను అన్నన్ని మాటలు అనకండి సార్ ప్లీజ్ అంటుంది. రామచంద్రయ్య మా విక్రమ్ కృష్ణ నిన్ను వదిలి వెళ్ళడానికి ఎంత డబ్బు కావాలి అంటూ రాధకు బ్లాంక్ చెక్ ఇచ్చి దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు. రాధ ఏడుస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.